Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. జాబ్ చేసి బిజినెస్ చేయడం అనేది బెస్ట్ అని ఒక ఆప్షన్ చెప్పారు. అంటే ఎందుకంటే మీకు దాంట్లో ఉన్న ఎంప్లాయీ ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తాయి, ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎంప్లాయీ ఎలా చేస్తాడు, ఇవన్నీ తెలుసుంటాయి కాబట్టి బిజినెస్ చేయడం ఈజీ జాబ్ చేసిన తర్వాత. మీరు కూడా మీ పర్సనల్ జర్నీలో ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నాకు తెలిసి జాబ్ చేసి తర్వాత మీరు బిజినెస్లోకి వచ్చారు. సో మీకు నిజంగా అది హెల్ప్ అయింది ఐడియా? మీ జర్నీ ఎట్లా ఉంది? సో ఆ ట్రాన్సిషన్ టైం ఏంటి? చాలా గ్రేట్ హెల్ప్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే నేను వర్క్ చేసిన ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు నేను చేస్తుంది వేరు. నేను మా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్ టెలికామ్, దట్ టు ఇన్ సేల్స్. దాంట్లో రిటైల్ సేల్ చేసా, ఎంటర్ప్రైజ్ సేల్ చేసా. రిటైల్లో ఏం నేర్చుకున్నా అంటే, నేను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది 5,600 శాలరీకి. క్లయింట్ ఫేస్ చేస్తాము, ఏదో బేసిక్ ల్యాండ్లైన్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షను, ఫిక్స్డ్ ల్యాండ్లైన్ కనెక్షన్స్ అమ్మాం. ఎఫ్ఎల్ పెంటర్ ఫిక్స్డ్ ల్యాండ్లైన్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ అమ్మాం. సో అది ప్రతి కస్టమర్తో మాట్లాడే విధానం చెప్పింది. బాస్కి మన నుంచి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, టార్గెట్స్ ఏంటి, అచీవ్మెంట్స్ అవన్నీ. అది తర్వాత ఎలివేట్ అయినప్పుడు మేనేజింగ్ టీమ్, అది మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే మనకి ఇప్పుడు ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్స్, దెన్ ఫాలోడ్ బై ఒక 3 టీంల మీద 20 మంది, దెన్ ఒక కంప్లీట్ లొకేషన్ మేనేజ్ చేసా సేల్స్ హెడ్గా, అప్పుడు అది చెప్తుంది. దెన్ తర్వాత ఎంటర్ప్రైజ్ సేల్స్కి వచ్చాం, కార్పొరేట్ కంపెనీస్కి కనెక్టివిటీ ఇచ్చినప్పుడు హౌ క్రిటికల్ ఈజ్ కనెక్టివిటీ ఫర్ దెమ్, ఇవన్నీ. అండ్ ఇన్ ద ప్రాసెస్లో వీల్ ఆల్సో బిల్డ్ సడన్ రిలేషన్స్. ఇవన్నీ హెల్ప్ అయినాయి. అంటే నాది బిజినెస్ ప్లాన్డ్ బిజినెస్ కాదు కదా, నేను జాబ్ పోతే స్టార్ట్ చేసిన ఉన్నాయి. ప్లాన్ బిజినెస్ కాదు, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఇది పొటెన్షియల్ అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను జాబ్ పోతే స్టార్ట్ చేసిన వాడిని, ప్లాన్ చేసి స్టార్ట్ చేసిన కాదు. నెసెసిటీ ఆ టైంలో, సర్వైవల్ కోసం, అవుట్ ఆఫ్ నెసెసిటీ సర్వైవల్ కోసం స్టార్ట్ చేసిన వాడిని. ఇనిషియల్గా ఏదో లోన్స్ అవి నుంచి, అక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్కి వచ్చి ఇంక ఇక్కడ అవుట్ ఆఫ్. కానీ డెఫినెట్గా మన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది, మన కాంటాక్ట్స్ హెల్ప్ అయినాయి. ఇనిషియల్గా నేను ఒక 2,000 ఎస్ఐపి 5,000 ఎస్ఐపి తీసుకోవాలంటే ఎవరితో మాట్లాడాం? మన ఫ్రెండ్స్తోని, ఎక్స్ క్లయింట్స్తోని. వాళ్ళు మనతో కూర్చుంటే ఒక 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్చుకున్నాం. వీళ్ళ దగ్గర అయితే సిగ్గు మొహడం భయం లేదు. ఫస్ట్ రీచ్ అవుట్ ఆడ నా ఫ్రెండ్ కదా, వాడు ఏదన్నా అడుగుతాడు క్వశ్చన్, ఒరే ఏంట్రా 2,000 ఎస్ఐపి అంటే, ఇది పోతే ఏంట్రా, ఎత్తేస్తారంటే ఎత్తేస్తే ఏంటి, మా వాళ్ళు పోయినాయి డబ్బులు, మా బాబాయ్ డబ్బులు పోయినాయి, స్టాక్ మార్కెట్లు ఇది అదే కదా అంటే, అప్పుడు ఆ క్వశ్చన్స్ మనం భయం లేకుండా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక అన్నోన్ క్లయింట్, కొత్త క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడగలుగుతాం, ఓవర్ ప్రాక్టీస్. సో అది కస్టమర్తో ఇంటరాక్షన్కి బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అన్ని మన ఫ్రెండ్స్ నుంచే వచ్చినాయి. వీడు ఇంకా నిర్మోహంగా అడుగుతాడు కదా, అవును ఎరా రేపు నువ్వు చచ్చిపోతే ఏంట్రా మరి, ఇది అప్పుడే వాడు చూస్తారా అని అడిగేవాడు. అది వ్యాలిడ్ క్వశ్చన్ కదా, అప్పుడు ఆన్సర్ ఏమి ఇవ్వాలో తెలియదు మనకి. అదంతా మనం మళ్ళీ గూగుల్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని జనాలు కనుక్కొని చెప్పాం. అది హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎంటర్ప్రైజ్ సేల్స్లో టెలికామ్లో చేశాను కాబట్టి, అక్కడ ఏంటంటే వెరీ క్రిటికల్ కనెక్షన్స్ ఇస్తాం కాబట్టి, అక్కడ వీ విల్ ఫైల్ సంథింగ్ కాల్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం. అంటే సర్వీస్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డౌన్ టైం వస్తే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, దానికి టాట్ ఎంత, టర్న్ అరౌండ్ టైం ఎంత, కొంచెం ఎంటర్ప్రైజ్లో ప్రొఫెషనలిజం ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నీకు లైన్ సర్వీస్ తీసుకుంటావుగానే నువ్వు ఎవరికి పడితే వాడు కాల్ చేయడానికి ఉండదు. నీకు ఫస్ట్ లెవెల్ చేయాలి, తర్వాత ఇన్ అవర్స్ తర్వాత రిజల్వ్ అయిపోతే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. దానికి ఈవెన్ పెనాల్టీ క్లాస్ కూడా పెట్టుకుంటాం ఎస్ఎల్ఏలో. ఇంత టైంలో రిస్టోర్ చేయలేకపోతే ఇంత పెనాల్టీ పే చేయాలి, యూ కెన్ కట్ అవర్ ఫీ అని. సో అవి దానివల్ల ఏంటంటే, సర్వీస్ అంటే ఏంటి, ఇప్పుడు క్లయింట్కి మార్కెట్ బాగోలేనప్పుడు ఫోన్ ఎత్తడానికి భయపడి, బాగున్నప్పుడు ఫోన్ ఎత్తి కాదు, ఎనీ టైమ్ నీడ్ టు గివ్ దట్ సర్వీస్. ఇప్పుడు టెలికామ్లో నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఐ వాజ్ హ్యాండ్లింగ్ సమ్ బిగ్గర్ అకౌంట్స్ ఇన్ హైదరాబాద్, కార్పొరేట్ అకౌంట్స్. ఆ కంపెనీ చాలా బ్యాడ్ షేప్లోకి వెళ్ళిపోయింది. దే వర్ నాట్ పేయింగ్ శాలరీస్ ఆన్ టైం రావట్లా, వెండర్ పేమెంట్స్ లేవు, మాకు టెలికామ్లో పాప్స్ ఉంటాయి, అక్కడ పవర్ బిల్స్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. ఒక మెషిన్ క్రిటికల్ అప్లికేషన్ నడుస్తుంది ఒక కంపెనీకి, ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. తిడతాడు నాకు ఎప్పుడు అయిద్దని. అంటే మీరు వర్క్ చేస్తున్న కంపెనీ, నేను వర్క్ చేస్తున్న కంపెనీలో. ఇప్పుడు మన ఎండ్ కస్టమర్కి డౌన్ అయిపోయింది సర్వీస్, ఎందుకు, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నువ్వు ఎంతసేపులో అప్పు చేస్తావు అంటాడు, లైన్ ఎప్పుడు అయిద్ది అంటాడు. ఇక్కడ ఏం లేదు, వెండర్ సపోర్ట్ చేయట్లా. సో ఆయనకి ఏం చేస్తావు, కోపం వస్తుంది, తిడతాడు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక, నేను డైరెక్ట్గా క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆఫీస్కి తిట్లు తినడానికి. ముందు కూర్చొని ఇంకేం తిడతాడు, ఎంతసేపు తిడతాడు. ఫోన్లో అయితే ఇంకా కంట్రోల్ చేసుకోలేడు కదా. అంతే. ఇక అప్పుడైనా ఎంత ఫస్ట్ 5 నిమిషాలు తిడతాడు, ఏంటి అసలు ప్రాబ్లం చెప్పండి ఆఖరికి. సారీ సార్ అన్నాక, అసలు ఏంటి ప్రాబ్లం చెప్పు నాకు, నేను దీన్ని నమ్ముకొని ఉండలేను కదా, నా బిజినెస్ అయిపోయింది అంటాడు. అప్పుడు సార్ ఇది యాక్చువల్ ప్రాబ్లం, సో ఐ డోంట్ థింక్ ఇది రిజాల్వ్ అవుతుందని అనుకోవట్లేదు, అయినా మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, సో మీరు ఆల్టర్నేట్ చూసుకోండి అని ఓపెన్గా చెప్పేసాం. దట్స్ వేర్ ఆ క్లయింట్కి మనం ట్రస్ట్ పెరిగింది. అదే ఇటు వచ్చాడు, పారిపోలేదు. ఇప్పుడు ఆఫీస్లో ఎవరు రాకపోయినా హైరార్కి మనం వెళ్ళి కూర్చున్నాం కాబట్టి
దెన్ ఈ ట్రస్టెడ్ అస్, మనమే చెప్పాము. ఓకే, పోనీ ఇంకేం చేస్తాం, మరి ఆయన బిజినెస్ లాస్ అవ్వకూడదు కదా, ఏదో నా బిజినెస్ నా కంపెనీ సర్వైవల్ గురించి నేను ఎంప్లాయ్గా సర్వ్ అవ్వడానికి ఒక బిజినెస్ లాస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు అవన్నీ ఈరోజు మనకు హెల్ప్ అవుతాయి. దిస్ ఇస్ అగైన్ సర్వీస్ ఇండస్ట్రీ. ఇది సర్వీస్ ఇండస్ట్రీ, కంప్లీట్ ట్రస్ట్ బిల్డ్ ఉంటుంది అంటే సర్వీస్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, క్లయింట్తో ఏం మాట్లాడాలి, ఆ సొల్యూషన్ డిజైనింగ్ ఏంటి, అక్కడ సొల్యూషన్ డిజైనింగ్ ఉండేది మాకు. అలా ఇంకా తర్వాత నేను క్లౌడ్ అండ్ డేటా సెంటర్ సొల్యూషన్ చేశా. కోలొకేషన్ స్పేస్ అంటే ఏంటి, సర్వర్కి ర్యాక్ స్పేస్ ఇవ్వటం, క్లౌడ్లో సర్వర్స్, ఇంత స్టోరేజ్, ఇంత ప్రాసెసింగ్ యూనిట్, ఇవన్నీ చేశాం కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ హెల్ప్డ్. నువ్వు జాబ్ చేస్తే అది నీకు లైఫ్లో పనికిరాదు అనేది ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ, అవును. బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కూడా పనికి వస్తుంది. కాంటాక్ట్స్ మాట్లాడడం అది అంత లెర్నింగే. డబ్బులు తీసుకొని నేర్చుకుంటాం మనం, యాక్చువల్లీ తీసుకొని మన ఎక్స్పీరియన్సెస్ చాలా చెప్తాయి. చాలా హెల్ప్ అయింది ఇనిషియల్గా. అసలు టేక్ ఆఫ్ అయ్యాను నేను మ్యూచువల్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఇట్స్ మై ఎర్లియర్ 12 years చేసిన కాంటాక్ట్సే. టీమ్ మెంబర్స్ కావచ్చు, నేను రిపోర్ట్ చేసిన బాస్లు కావచ్చు, నాకు రిపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, నేను హ్యాండిల్ చేసిన క్లయింట్స్ కావచ్చు. ఏంట్రా నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఏంటది మ్యూచువల్ ఫండ్ ఏంటది అంటారు. ఏంటది అంటే సార్ అది నేనే నేర్చుకున్నా, రా ఒకసారి మాడదాం. అంతే, నువ్వు రా, ఎప్పుడు వస్తావు, రేపు వస్తావా, ఫ్రైడే నాకు మధ్యాహ్నం ఫ్రీ ఉంటుంది, లంచ్కి వెళ్దామా, ఈవినింగ్ వస్తావా, మరి చాయ్ తాగుదాం. అట్లా చేసింది. అక్కడ యాక్చువల్గా మేజర్ డిఫికల్టీస్ అన్నీ ఈ క్లోజ్ సర్కిల్లో కదా, అక్కడ సాల్వ్ అయిపోయింది. ఒక 1000 questions నువ్వు ఫేస్ చేసా, కొత్త క్వశ్చన్ వచ్చేసాయి. ఒక 1000 questions నువ్వు ఫేస్ చేసా, కొత్త క్వశ్చన్ అయినా అది ఇక్కడ నుంచి వస్తుంది. వీటికి అప్పుడు ఫెయిల్ అయితే ఓకే, బికాస్ దే ఆర్ నోన్ మెంబర్స్. అట్లా నేర్చుకున్నాం. అందుకని నేను అంట ఇనిషియల్ ఇయర్స్లో అట్లీస్ట్ ఒక 2 years అయినా జాబ్ చేస్తే యూ విల్ గెట్ టు నో, చాలా స్కిల్స్ తెలుస్తాయి. అదే నీకు డే 1 ఒక యాటిట్యూడ్ కూడా ఉందనుకో, నేను ఈరోజు జాబ్ చేస్తుంది రేపు బిజినెస్ చేయటానికి కానీ, ఇంకా బాగా క్లీన్ అబ్జర్వ్ చేస్తాను. పర్ఫెక్ట్, నువ్వు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తావు. ఎవడేంటి, మేనేజర్ ఏంటి, టీమ్ లీడ్ ఏంటి, కింద ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఏంటి, ఆపరేషన్ వాడు ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఫినాన్స్ వాడు ఏం తీసుకుంటున్నాడు, ఎలా టైం పాస్ చేస్తున్నారు, ఇదంతా అర్థమైంది. సో దట్ నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో హౌ టు మేక్ యువర్ ఎంప్లాయీస్ హ్యాపీ అండ్ గెట్ బెటర్ ప్రొడక్టివిటీ అవుట్ ఆఫ్ దెమ్. మన మైండ్ సెట్ బిజినెస్ ఉన్నప్పుడు ద ఎండ్ ఆఫ్ ద డే జాబ్ చేసేటప్పుడు కూడా ఆ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే అది ఫోకస్ చాలా క్లియర్ ఉంటుంది. సో అబ్జర్వేషన్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. చాలా స్మాల్ అండ్ మిడ్ సైజ్ బిజినెస్లో ఇనిషియల్గా ఎంప్లాయ్గా చేసి డీలర్ నెట్వర్క్ మెయింటైన్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ మెయింటైన్ చేసి, తర్వాత వీళ్ళే ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అవన్నీ ఇన్స్పైరింగ్ స్టోరీలే. అసలు బిజినెస్ చేయాలన్న ఇంటెన్షన్తోనే కొద్ది రోజులు జాబ్ చేసి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా షార్ప్ మనకు నోన్ పీపుల్. కొంతమంది ఎక్కువ రోజులు జాబ్ చేసి ఇంకా ఓవర్ ప్రాసెస్ అర్థమైద్ది, ఎప్పుడు ట్రిగర్ అయింది, దే టుక్ ఇంకా నేను తీసుకొని స్టార్ట్ చేస్తాను. అట్లా చాలా మంది ఉన్నారు. వీ హావ్ సీన్ మల్టిపుల్ పీపుల్. బట్ ఇనిషియల్ ఇయర్స్లో వర్క్ చేయడం కూడా ఇంపార్టెంట్. డే 1 మనం కొత్తగా మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్లో లేకుండా మనం జాబ్ పెడుతుంటే చాలా విషయాలు తెలవు. ఇప్పుడు మీకు చూడండి, రెస్టారెంట్లో పనిచేసి రెస్టారెంట్ పెట్టినప్పుడు బాగా మెయింటైన్ చేస్తాం. మేము ఒకసారి రెస్టారెంట్ నడిపాను ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్లో. అప్పుడు మాకు తెలిసేది ఒక కటింగ్ మాస్టర్ ఎంత ఇంపార్టెంట్. కూరగాయలు కట్ చేసే కటింగ్ మాస్టర్ హౌ క్రిటికల్ రోల్ ఈ ప్లేస్. మాస్టర్ ఏంటి, గిన్నెలతో మోరీ క్లీనింగ్ అంటారు, ఆమెంత క్రిటికల్. వెజ్ మాస్టరు, నాన్ వెజ్ మాస్టరు, వీళ్ళు కిచెన్లో స్పైసెస్ ఎలా బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోతారు, రైస్ బ్యాగ్లు ఎట్లా మిస్ అవుతాయి, మనం ఎంత నెయ్యి ఇస్తే ఎంత నెయ్యి యాక్చువల్గా వంటలోకి వెళ్తుంది, ఎంత బయటకు వెళ్తుంది, ఇదంతా మనం తెలుసుకున్న టైం. కానీ అదే ఒకడు ఆ కిచెన్లో పనిచేసినప్పుడు ఇవన్నీ తెలుసు కదా, ఎవడేం చేస్తాడు తెలుసు. డే 1 నుంచి కంట్రోల్ ఆడికి తెలుసు కదా. అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ డే 1 తెలదు. ప్రతిరోజు మెజర్ చేసి ఇంత ఇవ్వాలి, ఇచ్చే టైంకి మనం ఉండాలి, వేసే టైంకి కెమెరా ఉండాలి, లేదంటే మనం ఉండాలి. అది నువ్వు డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే ఎట్లా తెలుస్తుంది కదా. కాబట్టి ఎంప్లాయీగా చేసి బిజినెస్లోకి వస్తే చాలా బాగా చేయగలుగుతాం. సో దట్ డెఫినెట్లీ నాకైతే బాగా హెల్ప్ అయింది, నో డౌట్. అది మాత్రమే హెల్ప్ అయింది. దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. రివ్యూ మీట్స్ మా బాస్ ఒకతను అంటాడు, అరే నువ్వు ఒక్కడవే రివ్యూ మీట్ పెట్టగానే 15th 20th చేతులు ఎత్తేసేవాడివి, ఈ మంత్ నాకు ఎంతే బిజినెస్ అవుతుంది, ఎంతకు మించి అవుదని. ఆ రోజు ఇట్లు తింటా, ఇంక లేదు కదా. దిస్ ఈజ్ వాట్ నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎంత అవుతుంది, ఇంతకు మించి నాకు కాదు, ఇంత కలెక్షన్, ఇంత న్యూ బిజినెస్ లాగిన్ అవుతుంది, ఈ పర్చేజ్ ఆర్డర్ వస్తుంది, ఇది రాదు, ఇంత అని చెప్తే ఆ రోజు తిడతాడు, అయిపోద్ది. ఇంక ఈ మంత్ రివ్యూకి లేదు కదా, నెక్స్ట్ రివ్యూలో మనం ఎంజాయ్ చేసేది. వీళ్ళంతా ఏమో ఓవర్ కమెంట్ చేసి, నేను పోయి ఎక్కడ కమెంట్ చేసి నా మీద ప్రజలు పెట్టి తిట్లు తినేవాళ్ళు. నువ్వు ఒక్కడో తెలుగుగా 15th 20th కల్లా నువ్వు ఎస్కేప్ అయిపోతావు అనేది. సో ఎప్పుడు కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్ లో పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పరంగా, ఈవెన్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ లో పెడితే, ఎవరి గురించో కాదు, అదే మీరు తక్కువ వస్తుందని ఆశించి ఎక్కువ వస్తే హ్యాపీ కదా.
అవును. ఇవన్నీ అప్పుడు మా బాస్ చెప్తాడు కదా, అప్పుడే చెప్తాడు ఆయన. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. అట్లా అవన్నీ హెల్ప్ అయినాయి. నో డౌట్ మీ జాబ్ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ బిజినెస్ అండ్ పర్సనల్ లైఫ్ ఆల్సో. Yeah.